వచ్చాడు, ప్రతిరోజు అవసరం నిలబడ్డాడు, సింగిల్ గా నిలబడ్డాడు, సింహంగా గుర్తుపెట్టు, సింగిల్ గా నిలబడ్డాడు, పోరాడాడు. ఆ రోజు మా తల్లి అవమానించారు కనుకనే బాధ తట్టుకోలేక సభ బైకాట్ చేసి బయటికి వెళ్ళారు. కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ, నిమ్మల రామారెడ్డి గారు వెళ్ళారు, స్వామి గారు ఉన్నారు, ఇతర గొట్టపాటి రవి గారు వెళ్ళారు. అది మాకున్న చిత్తశుద్ధి అండి. ఈరోజు మీ ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదని అడుగుతున్నా. 10 మంది జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా 10 మంది ఉన్నారు, రాలేదు. మా తల్లిని అవమానిస్తే ఏంటి కూర్చోమంటారు? ఇంకా మాట్లాడతాం మేము మనుషులు కాదా? సొంత తల్లి అవమానించారు సార్ ఆ రోజు. మాట్లాడుకున్న కూర్చో. నమస్తే లోకేష్ అన్న, మీ బాధ నాకు తెలుసు. యావత్ ప్రజానికము ఆ బాధని తెలుసుకునేలాగా ఇంకా బాగా మాట్లాడండి, వదలొద్దండి. ఎవరైతే కన్న తల్లిని కన్న తండ్రిని అవమానించారో వాళ్ళని వదిలిపెట్టకూడదన్నా, సీరియస్గా వదిలిపెట్టకూడదు. గుర్తుపెట్టుకోండి, ఇది వదిలిపెట్టకూడదు అంటే మీరు వాడిని ఇంకా అసలు రాజకీయంలోనికే రానివ్వకూడదు. ఆ గజనమోహన్ది రానివ్వకూడదు. అలా రానికూడదు అంటే ఈ కూటమి ఇలా ఉంది, అలానే ఉండదు. ఇది ఇలా ఉన్నప్పుడు మాత్రమే ఆ బలం మీకు ఉంటుంది. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటాను, అర్థం చేసుకోండి. ఎవరు బెల్లే, మీరు, మీ నాన్నగారు పవన్ కళ్యాణ్, మీ ముగ్గురు కలిసి ఉంటే యావత్ ప్రజానికము మీకు అండగా మీకు తోడుగా ఎప్పటికీ ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది. అంతే. తప్పు చేసిన ఎమ్మెల్యేని పీకడ పడి అన్న, ఓపెన్గా చెప్తున్నాను. అట్ట నా కొడుకులు మనకు అవసరం లే. ఆ నియోజకవర్గంలో మార్చేసి యువతకి ఇవ్వు. యువత చదువుకుంటున్నారు కదా, మెరిట్ వచ్చిన వాళ్ళు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి ఇవ్వు. మీరు డబ్బులు పంచాల్సిన అవసరం లే. ఒకటి చెప్తున్నాను, మీరు నాయకత్వం అంటే ఇది అని చూపించండి ప్రజలకి. దాంట్లోనే సంతోషము అన్నీ వస్తాయి. నేను చెప్పేది ప్రతి ఒక్క సెక్టార్లో అన్నా, ఆస్తుల తగాదా కాడి నుంచి, పిల్లల చదువు కాడి నుంచి, నిరుద్యోగుల అవసరాల కాడి నుంచి. నిరుద్యోగులు మీరు ఏం చేయలేదన్న, వాళ్ళకి ఏమి ఇవ్వలే. వాళ్ళకి ఒక దావ చూపించండి, ప్రైవేట్ సెక్టార్లో ఒక దావ చూపించండి, అది చాలు. మీరు కనుక అలా చేస్తే మీ గెలుపు మీ జీవితాంతం మీ తోడే ఉంటుంది, హ్యాపీగా ఉండొచ్చు. ఇట్టా నా కొడుకులు రాకూడదు, రాకూడదు, అది గుర్తుపెట్టుకోండి. వాడు దొంగ, జగన్మోహన్ రెడ్డి దొంగ. అనేక కవ్వింపులకు కూడా పిలుస్తాడు, పోమాకండి, ఎప్పటికీ వాటి సైడ్ పోవాకండి. పోతే మన జీవితం ఒక మచ్చ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో కూడా మీకు చేరుతుందో లేదో నాకు తెలియదు. అంటే మీ దాకా చేరాలంటే ఎంతోమంది సపోర్ట్ చేయాలి, నాకు అంత సపోర్టర్స్ లేరు, కానీ తీస్తున్నాను. మీరు అడుగుపెట్టిన తల్లి, మీ కన్న తల్లి రుణం తీర్చుకునే రోజులు వచ్చాయి. వాటిని వదలబాకండి అన్న, వదలబాకండి. మీ పంజా ఎలా ఉంటుందో, మీ దెబ్బ ఎలా ఉంటుందో వాడికి చూపించాలి. అలా చూపించాలంటే మన పార్టీలో వ్యభిచారం చేసే నాయకులు కనుక ఉంటే, ప్రజల్ని ఇబ్బంది పెట్టే నాయకులు ఉంటే, అలా కోతి శాస్త్రాలు చేసే నా కొడుకులు ఉంటే జాగ్రత్తగా తీసి పడేయండి. ఆ నియోజకవర్గానికి ఇమ్మీడియట్లీగా ఎవరినో ఒకరిని, నా 2.5 లక్షల శాలరీ ఇస్తానంటేనా, 2.5 లక్షలు నా ఎమ్మెల్యేకి వాళ్ళకి 2.5 లక్షల శాలరీ ఇస్తానంటే స్టూడెంట్స్ నిజాయితీగా పనిచేస్తారన్న. ఎంతమందికి జాబులు లేవో చూడండి. ఇంకా చాలా చాలా మాట్లాడాలి, కానీ నేను కూడా ఒక చిన్న ప్రైవేట్ ఉద్యోగస్తుని.
ఇంట్లో నేను కష్టపడితే కానీ ఇల్లు నడవదు. కాబట్టి చాలా తక్కువ పెడుతున్నాను వీడియోస్. ఫ్రస్ట్రేషన్ వస్తుందన్న గత పరిపాలన చూసినప్పటి నుంచి బాధ. ఎందుకంటే నేను కూడా ఒక ట్యాక్స్ పేయర్ని అన్న. నేను కూడా ఈ రాష్ట్రంలోనే బతుకుతున్నాను. చదువుకున్న వెధవలు కూడా వాడికి కొమ్ము కాస్తున్నారు. ఎందుకనేది అర్థం కావట్లేదు అన్న. వీళ్ళు సమాజంలో ఉన్నారా, అడవిలో ఉన్నారా నాకు అర్థం కావట్లేదు. అడిగితే పథకాలు అంటారు. పథకాలు ఏందన్న పథకాలు? మన దాంట్లో కూడా కొద్దిగా డ్రాబ్యాక్స్ ఉన్నాయి. నేను మళ్ళీ మాట్లాడుతున్నాను కూడా. సో మీరు నిన్న మాట్లాడింది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అందుకని నేను దీన్ని చెప్తున్నాను అన్న. ఓకే.